మీరు ఏ లాంగ్వేజ్లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా ఈ 3 ఫైల్స్ ఉండేలా చూసుకోండి. సో దీస్ 3 ఫైల్స్ మనం మాన్యువల్గా బిల్డ్ చేయాలి, ఆర్ ప్రాంప్ట్ ఇచ్చినా సరిపోతుంది. దీస్ 3 ఫైల్స్ అని చెప్పి మెన్షన్ చేసి, సో .env యూస్ కేస్ ఏంటంటే ఇట్ స్టోర్స్ సెన్సిటివ్ డేటా లైక్ ఏపీఎస్ కావచ్చు, యానాన్ కీస్ కావచ్చు, ప్రాజెక్ట్ యూఆర్ఎల్స్ లాంటివి. సో నెక్స్ట్ .git ignore వచ్చేసి మన ప్రాజెక్ట్లో ఉన్న సెన్సిటివ్ డేటా లైక్ .env ఈ ఫైల్ కావచ్చు, ఆర్ నోడ్ మాడ్యూల్స్ లాంటి ఫైల్స్ కావచ్చు, ఇవన్నీ సెన్సిటివ్ డేటాస్ని గిట్హబ్కి పుష్ కానియకుండా చూస్తుంది. సో ఈ గిట్ ఇగ్నోర్ ఫైల్ గిట్హబ్కి పుష్ అవుతుంది, కానీ ఇందులో మెన్షన్ చేసిన ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం పుష్ కావు. ఒకవేళ ఈ ఫైల్ లేకుండా డైరెక్ట్ సెన్సిటివ్ డేటా అట్లనే పుష్ చేసినాం అనుకో ఆ నోడ్ మాడ్యూల్స్ ఏపీఎస్ తోటి, యువర్ యాప్ విల్ క్రాష్. సో ఈ .env ఫైల్ దేనికంటే .env ఫైల్లో ఏం మెన్షన్ చేయాలని చెప్పి ఇందులో ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిపాజిటరీ లింక్ ఆర్ ఈ ఫోల్డర్ ఎవరికైనా మీరు సెండ్ చేసిరు అనుకోండి, సో పర్టికులర్ క్యాండిడేట్కి ఈ .env.example ని చూడగానే ఈ .envలో ఏం మెన్షన్ చేయాలనేది ఈజీగా అర్థమైపోతుంది. ఈ .env.example ఏముంటుంది, జెమినై ఏపీఐకి ఈజ్ ఈక్వల్స్ టు పక్కన ఎంటీ ఉంటుంది. సో ఆ క్యాండిడేట్కి అర్థమైపోతుంది ఇక్కడ జెమినీ ఏపీఐకి నేను పేస్ట్ చేయాలి అని చెప్పి. సో అట్లనే యానాన్కి కావచ్చు, ప్రాజెక్ట్ యూఆర్ఎల్ కావచ్చు. సో అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్స్ ఈ గిట్ ఇగ్నోర్ ఆర్ .env.example ఫైల్స్ మనం ఎడిట్ చేసుకుంటాం. సో ఈ 3 ఫైల్స్ ప్రతి లాంగ్వేజ్లో కామన్ అయినప్పటికీ ఒక్కో లాంగ్వేజ్లో ఒక్కో కోర్ ఫైల్స్ ఉంటాయి, లైక్ package.json కావచ్చు, package.log.json లాంటివి. ఏ కోర్ ఫైల్ ఎందుకు వాడాలని చెప్పి ఒక సింపుల్ బేసిక్ డాక్యుమెంట్ రెడీ చేసి ఇచ్చిన. కామెంట్ బిలో దిస్ వీడియో అండ్ గెట్ ఇట్. ఫాలో ఫర్ మోర్.